ఓటుకు నోటు కేసులో కాసేపట్లో రేవంత్ భవితవ్యం తేలనుంది. ఆయన బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, రేవంత్ బెయిల్పై హైకోర్టు ఎప్పుడు తీర్పు ఇవ్వబోతోంది? ఇప్పుడు అందరి దృష్టి కూడా హైకోర్టు పైనే ఉంది. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా అన్నది తేలిపోతుంది. ఉదయం 10:30 గంటలకు బెంచ్ ప్రారంభం కాగానే రేవంత్ రెడ్డికి బెయిల్ పైన హైకోర్టు నిర్ణయం వెల్లడించబోతోంది. అయితే ఆ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపైన ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. 30 రోజులుగా రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఆయన గతంలో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అక్కడ కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే కేసు విచారణ దశలో ఉంది కాబట్టి ఈ సమయంలో బెయిల్ రేవంత్ రెడ్డికి ఇవ్వలేమని పేర్కొంది. ఆ తర్వాత హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనను రాజకీయంగా ఈ కేసులో కుట్రలో భాగంగానే ఇందులో ఇరికించారు, తాను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను, ఎక్కడికి పారిపోను, బెయిల్ వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు కూడా పూర్తిగా సహకరిస్తాను, తనకు బెయిల్ మంజూరు చేయండి, అది కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండి అంటూ ఆయన తన పిటిషన్లో అభ్యర్థించారు. అయితే ఏసీబీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేసినట్లయితే ఆయన పలుకుబడి కలిగినటువంటి రాజకీయ నాయకుడు, ఆయన ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది కాబట్టి సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది. ఇంకా చాలామంది సాక్షులను కూడా విచారించాల్సి ఉంది. ఇప్పటికే 15 మంది సాక్షులను విచారించాం, వారి నుంచి కూడా ఎలాంటి సమాచారం రాలేదు కాబట్టి ఇంకా కీలకమైనటువంటి వ్యక్తుల సాక్ష్యాలను కూడా సేకరించాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని ఏసీబీ ప్రధానంగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని సీట్లకు గాను ఎంతమంది అభ్యర్థులు పోటీ చేశారు, ఏ రాజకీయ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటన్నిటికి కూడా తెలంగాణ అడ్వకేట్ జనరల్ అన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇవాళ మరి ఈ అంశాల ఆధారంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. మళ్ళీ ఇవాళ లిఖితపూర్వకమైనటువంటి వాదనలు కోర్టుకి ఇస్తామన్నారు. అది నిన్ననే ఇచ్చారని తెలుస్తోంది. 7 గ్రౌండ్లలో 2 గ్రౌండ్లు మాత్రమే ఏసీబీకి అనుకూలంగా ఉంది అని న్యాయమూర్తి ఆ రోజు చెప్పారు. అంటే ఆ రోజు పరిస్థితుల ప్రభావం, అంటే ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్ ప్రకారం ఒక 2 పాయింట్లు మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. మిగతా 5 పాయింట్లు జడ్జి గారి విచక్షణాధికారం మీద ఉంటుంది. అనుకూలంగా లేవంటే మొత్తానికి కొట్టేస్తారని అర్థం కాదు అక్కడ. కాకపోతే ఆ యొక్క కేసు పూర్వపరాలు, దానికి సంబంధించిన విషయాలను పరిశీలించిన తర్వాత ఇవి అనుకూలమా ప్రతికూలమా డిసైడ్ చేయాల్సిన అవసరం ఆ జడ్జి గారి విచక్షణాధికారం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇది ఈ యొక్క శిక్ష సంబంధించి, అంటే ఈ యాక్ట్కి సంబంధించి, ఈ 12 ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్కి సంబంధించి ప్రధానంగా గరిష్టంగా శిక్ష ఎంత అని జడ్జి గారు స్వయంగా అడగడం జరిగింది. దానికి సంబంధించి ఇది 5 సంవత్సరాలకు సంబంధించింది. అయితే 5 సంవత్సరాలకు లోబడి, అంటే 7 సంవత్సరాలు లోబడిన కేసులు ఏవైతే ఉంటాయో, అంటే శిక్షకు సంబంధించి వాటికి స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది 41 సిఆర్పిసి అమెండెడ్ యాక్ట్ ప్రకారం. సో అది ఇక్కడ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనే కారణాలు కూడా విశ్లేషిస్తే ప్రధానంగా దీంట్లో ఇది చాలా తీవ్రమైన అఫెన్స్, గ్రావిటీ ఉన్న అఫెన్స్ 1. 2 చాలా డబ్బుతో కూడుకున్నది. ఒక 50 లక్షల రూపాయలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇంకా 4,50,00,000 రూపాయలు దీంట్లో మిళితమై ఉన్నాయి. కాబట్టి ఈ ఒక్క మొత్తం ఉదాంతాన్ని పరిశీలించిన మేమట ఇతనికి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదనేది తెలంగాణ తరఫున అడ్వకేట్ జనరల్ గారి వాదన. అయితే దీంట్లో ఇంకొక ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే 41 సిఆర్పిసి ప్రకారం వీళ్ళు మేము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని అరెస్టు గల కారణాలు చూపిస్తూ ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీసు ఇచ్చారా మీరు, అంటే అది ప్రైమరీగా కంప్లైంట్ చేయాల్సిన అంశం. ఆ నోటీస్ ఇచ్చారని ఏసీబీ కౌన్సిల్ గారిని అడగడం జరిగింది. అతను రికార్డ్ అంతా పరిశీలించిన తర్వాత మేము ఇచ్చామని చెప్పారు, కానీ ఆ రికార్డులలో మాత్రం ఎక్కడ కనిపించలేదు. ప్రధానంగా అది కొంచెం లోపం అనే చెప్పొచ్చు. అయితే ఓవరాల్గా ఆ రోజు జరిగిన పరిణామాలు, ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ని చూసినట్టయితే ఏదైతే మీరు అంటున్న ఈ ఎవిడెన్సెస్ ఉన్నాయో, ఈ ఎవిడెన్సెస్ అన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, ఐటీ ద్వారా వచ్చే ఈ ఫోన్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సంబంధించినవి. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ట్యాంపర్ చేసే అవకాశం లేదనే ఒక భావనలో కోర్టు ఉన్నట్టుగా కనిపించింది. అయితే అడ్వకేట్ జనరల్ గారి వాదన ఏంటంటే 2G స్పెక్ట్రమ్ కేసులో ఇలాగే తీవ్రమైన కేసు, 2G స్పెక్ట్రమ్ కేసు కానీ, పివి నరసింహారావు గారి ముడుపుల కేసు కానీ, ఈ యొక్క ఉదాహరణలు ఉత్కంఠిస్తూ ఆ దాంట్లో జరిగిన పరిణామాల్లో ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతే నిందితులకు బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే 2G స్పెక్ట్రమ్ కేసులో కూడా నిందితులకు బెయిల్ ఆ దశలోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసులో కూడా నిందితుల్ని ఒకవేళ బెయిల్ ఇవ్వదలుచుకుంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ మొత్తం పూర్తయిన తర్వాతే బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా అడ్వకేట్ జనరల్ గారు వాదన. అయితే అదే కేసులో అడ్వకేట్ జనరల్ గారు కూడా కల్పించుకొని ఒక మాట చెప్పడం జరిగింది.
2G స్పెక్ట్రమ్ కేసులో అంటే ఏదైతే చెప్తున్న కనిబోలి ఉందో ఆ రోజు ఆ యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కేంద్ర మినిస్టర్గా ఉండడం జరిగింది. అయినా కూడా దర్యాప్తును ప్రభావితం చేయలేకపోయారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగింది. వాళ్ళు జైల్లో నుండి బయటికి రావడం జరిగింది. ఇంకా కేసులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మెటీరియల్ ఎవిడెన్స్ దగ్గరలో అంటే మీకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ వ్యక్తి ప్రభావితం చేయలేకపోవచ్చు అనే ఒక భావాన్ని మాత్రం వ్యక్తపరిచింది. సో మొత్తంగా ఆ రోజు జరిగిన పరిణామాలను పరిగణలో తీసుకున్నట్టయితే ఈ సహజంగా కూడా మనం ఇంకో విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సహజంగా కూడా ఈ జడ్జి గారి మనస్తత్వం అంటే ఈ జడ్జి గారు ఈ రొటీన్ కోర్సులో కూడా బెయిల్ కొంచెం ఆయన అనుకూలమైన వ్యక్తే. అది సామాన్యంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు, సామాన్య మానవుడు కావచ్చు, ఆయన విషయంలో బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసుకి ఇబ్బంది కాదు. కేసు అనేది ట్రయల్లో జరిగేది, అది సంబంధిత కోర్టులో జరిగేది. ఆ కోర్టులో ఆ కేసు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత సాక్షులన్నీ విచారించిన తర్వాత డిసైడ్ అవుతుంది. కాబట్టి బెయిల్ ఇవ్వడం వల్ల ఆ కేసుకు ఎలాంటి ఇబ్బంది కాదు అనే ఒక అంశాన్ని ఆయన ప్రతిసారి ఆయన దృష్టిలో పెట్టుకొని ఆర్డర్స్ ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆయన చాలా కేసుల్లో ఈవెన్ SC/ST అట్రాక్ట్ కేసులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఈ పరిణామాలను చూసినట్టయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక న్యాయవాదిగా నేను ఆశిస్తున్నాను. ఓకే, సాధారణంగా 7 సంవత్సరాలకు లోబడి ఉన్నటువంటి శిక్ష పడేటువంటి కేసులకు సంబంధించింది ఇది. కాబట్టి ఇది కేవలం 5 సంవత్సరాల శిక్షా కాలం. ఒక నిందితుడికి శిక్ష ఖరారైతే కనుక 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఇందులో స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ACB ఈ కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు చాలా కీలకమైనటువంటి వ్యక్తి, సాక్ష్యాలను తారుమారు చేయడం, బెదిరించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే తాము అరెస్టు చేస్తున్నట్టు రిమాండ్ డైరీలో పేర్కొన్నారు. కానీ మరి ఇవాళ వాళ్ళు ACB వాదనలు కూడా మళ్ళీ ఇంకా బెయిల్ ఇస్తే గనక సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉందన్న వాదననే ప్రధానంగా వినిపించింది. లిఖితపూర్వకమైనటువంటి ఆ వాదన కూడా ఒకటి 10 పాయింట్లతో కూడినటువంటి ఆ డాక్యుమెంట్ను కూడా కోర్టుకు నిన్ననే సమర్పించారు. అందులో FSLకు సంబంధించినటువంటి నివేదిక వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలిస్తున్నాం. ఈ విచారణ ముందుకు వెళ్ళాలంటే FSL నివేదిక చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి వాదననే ప్రధానంగా ప్రస్తావించారు. మరి న్యాయమూర్తి ఇవన్నిటిని ఎలా పరిగణలోకి తీసుకొని ఏం నిర్ణయం వెల్లడిస్తారన్నది మరి కాసేపట్లో తేలిపోతుంది. ఓవర్ టు స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ శర్మ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్